కులశేఖరుడు అని చెప్పి ఒక మర్మకళ అని చెప్పేనండి ఒక విద్య ఉంటుంది. అదేంటి అంటే మనకి ఎక్కడన్నా ఏదన్నా నరం దగ్గర ఇలా పట్టుకుని తిప్పితే అక్కడ ఆ నరం బ్లాక్ అయిపోతుంది. మనిషిని ఇలా ఉండాలి అంటే అలా నిలబడిపోతారు. అలాంటి కొన్ని విద్యలు అతనికి తెలుసటండి. ఒక మనిషిని వశం చేసుకోవడం గానీ, ఆ మనిషితో ఏదన్నా పనులు చేయించడం గానీ, లేపోతే తనకి నచ్చిన మనుషుల దగ్గరికి వెళ్లి ఆయన ఎలా ఏ నరం పట్టుకుంటే ఆ నరం అలా మెలిబడిపోయి మనిషిలా ఉండిపోవడం గానీ, అలాంటి కొన్ని గొప్ప విద్యలు తెలుసటండి. ఆ విద్యలు తెలిసినందువల్ల అతనికి చాలా అహంకారంగా ఉండేదటండి. నేను గాబట్టి నాకు ఈ విద్యలొచ్చినియి. ఈ విద్యలు ఎవరికీ రావు. నేను తలుచుకుంటే ఎంత గొప్పవాళ్ళనైనా సరే నా వశపరుచుకోగలను. ఎంతటి పెద్దవాళ్ళు ఎంత టాలెంట్ వాళ్ళు బలవంతులనైనా సరే, ఎంతటి బలశాలులనైనా సరే నాకు అనుగుణంగా మార్చుకోగలను అని చాలా అహంకారం ఉండేదటండి అతనికి. ఆ అహంకారంతోటి ఊరు ఊరు తిరుగుతూ ఆ ఊళ్ళల్లో ఉన్నటువంటి మల్లయోధులు ఉంటారు కదండీ! వాళ్ళతో మల్లయుద్ధం చేసి వాళ్ళనమాట తనకున్న విద్యతో మోసం చేసి, గెలిచి విజయ పత్రికలని అప్పట్లో మాట రాజుల దగ్గర నుంచి పెద్ద పెద్ద పత్రాలు తీసుకొని రాజుల దగ్గర నుంచి బహుమానాలు తీసుకొని వచ్చి తాము గొప్ప అని చెప్పి ఊరు ఊరు చాటింపేసుకునేవారనమాటండి. అలాగా ఆయన ఊరు ఊరు చాటింపేసుకుంటూ వస్తూ ఉంటాడటండి. కానీ అతను వెంకటేశ్వర స్వామికి గొప్ప భక్తుడటండి. పరమ భక్తుడటండి వెంకటేశ్వర స్వామికి. ఈ కులశేఖరుడు అన్నాయన. ఆ భక్తితో పాటు తనకున్న విద్యతో మటండి. అలా ఊరు ఊరు తిరిగి తిరిగి విజయ పత్రికలు పొందుతూ పిఠాపురంలో ఎవరో నేను నేను దత్త స్వామిని అని చెప్పుకుంటూ ఏవో కొన్ని చిత్ర విచిత్రమైన విద్యలు చేస్తూ ఉన్నాడట. అక్కడికెళ్ళి ఆ పిఠాపురం వాసుల అహంకారాన్ని భంగపరచాలి అన్న ఉద్దేశంతో మటండి అహంకారానికి పోయి పిఠాపురం వచ్చారటండి. పిఠాపురం వచ్చి పిఠాపురంలో కొంతమంది మల్లయోధులుంటే వాళ్ళందరికీ కబురు పంపారట. నాతో మల్ల యుద్ధానికి రండి. మల్ల యుద్ధానికి వచ్చేవాళ్ళు ఎవరన్నా ఉంటే రండి. నేను ఇక్కడ మిమ్మల్ని అందరిని గెలిచి మీ పిఠాపురం నుంచే నేను విజయుడిని అని చెప్పి విజయ పత్రికను పట్టుకుని వెళ్తానని చెప్పేసని అహంకారంగా చెప్పారటండి. అప్పుడు అక్కడ కొంతమంది అమ్మో ఇతను బోలెడు రాజ్యాల దగ్గర నుంచి బోలెడు విజయ పత్రికలు పోగేసుకొచ్చాడు. ఇతనితో మనం తట్టుకోగలమా? ఒకసారి శ్రీపాద శ్రీవల్లభ స్వామికి చెప్దాం మనం కూడా అని చెప్పి పరిగెత్తుకుని శ్రీపాద శ్రీవల్లభ స్వామి దగ్గరికి వచ్చారటండి. శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఏమో తాతగారి దగ్గర ఉన్నారటండి. తాతగారు బంగారు తండ్రిని బయటకు తీసుకెళ్ళడానికి అని చెప్పి వెండి జరీపాకతో చేసినటువంటి తలపాక చక్కగా బుజ్జి తండ్రిని కుర్చీలో కూర్చోపెట్టుకుని తలపాక చుడుతున్నారటండి. తాతగారు అందంగా బయటికి వెళ్దాం నాన్న, నిన్ను బండిలో ఎక్కించుకుని బయటికి తీసుకెళ్లి మన పొలాలు చూపిస్తాను అని చెప్పి. అప్పుడు శ్రీపాద శ్రీవల్లభ స్వామి అన్నారంట, తాత కంగారు పడిపోతున్నారు ఎందుకు బయటకు వెళ్ళడానికి? ఆగు, ఒక గంట 2 గంటలు ఆగు వెళ్దాంలే అన్నారటండి. ఎందుకంటే స్వామికి తెలుసు మాట బయట నుంచి ఆ మల్లయోధులందరూ వస్తున్నారు, వచ్చి నన్ను అడుగుతారు. కాబట్టి యుద్ధానికి మేము ఒప్పుకోవద్దా అని అడుగుతారు. అప్పుడు నేను వాళ్ళకి సరైన సమాధానం చెప్పాలి అని స్వామి వారికి ఆలోచన. అందుకని వారి తాతగారితో చెప్పారంట, తాతయ్య ఆగండి వెళ్దాం కంగారు పడకండి అని. సరే వాళ్ళందరూ వచ్చారట. వచ్చి మరి శ్రీపాద శ్రీవల్లభ దత్తావతారం అంటున్నారు కదా, అంత పెద్ద యోధుడు వచ్చారు, మరి మేము యుద్ధానికి వెళ్ళమా అని అడిగారటండి. అడిగితే ఆ స్వామి చెప్పారంట, పెట్టమనండి, మల్ల యుద్ధం పెట్టమనండి, రమ్మని చెప్పండి అన్నారంట. అప్పుడు వాళ్ళందరూ మొహమొహాలు చూసుకున్నారంట. ఏంటి శ్రీపాదయ్య ఎలా అంటున్నాడు? నగ్గేమా పర్వాలా, ఓడిపోయామా ఇంకా శ్రీపాదయ్య శ్రీ గురించి ఎవరూ నమ్మరు అనుకున్నారటండి. శ్రీపాదయ్య ఏంటి వాళ్ళ తాతగారి దగ్గర ఒక అతను భీముడు అన్న అతను పనిచేస్తూ ఉంటారటండి. అతను చాలా బక్కగా గూనితో ఉంటారట. అతనికి శ్రీపాదయ్య అంటే చాలా ఇష్టం అంట. ఆయన అనేవాడట అస్మాటు శ్రీపాదయ్య దగ్గరకు వచ్చి, శ్రీపాదయ్య నువ్వు తలుచుకుంటే నా గూనిని నిమిషంలో తీసేస్తావు కదా, నాకు కొంచెం స్వస్థపరిచయ్యా అని అడుగుతూ ఉండేవారట. అడుగుతుంటే శ్రీపాదయ్య అనేవారటండి, ఉండు సమయం వచ్చినప్పుడు నీకు బాగు చేస్తానులే, సమయం వచ్చినప్పుడు నీ గూని సరిచేస్తానులే అని చెప్పేవారట. అప్పుడు వీడు మల్లయోధులందరూ వచ్చి అడుగుతున్నారు కదా యుద్ధం అంటే వెళ్దామంటే అన్నారంటే, మీరంతా ఎందుకు, ఈ భీముడు చేస్తాడు యుద్ధం అని చెప్పారంట. అంత పెద్ద బలశాలి కులశేఖరుడు అన్నాయన మర్మకళ తెలుసున్న యోధుడు, అతనితో యుద్ధం భీముడు చేస్తాడని చెప్పారంట. భీముడు ఎలా ఉన్నాడండి? అస్సలు బలహీనుడు, బలం లేనివాడు, నిస్సహాయుడు, ఏమీ చేతకరానివాడు. అలాంటి ఆయన్ని
యుద్ధానికి పంపిస్తానన్నారంట. అప్పుడు వీళ్ళందరూ కూడా ఒకటే అనుకున్నారంట. అయితే భీముడు చచ్చిపోతాడు. లేదా శ్రీపాదయ్య గొప్పతనం మొత్తం ఊరు ఊరు పాకిపోతుంది అనుకుని చెప్పి అలాగే వెళ్ళిపోయి మొత్తం టంకేయించారటండి. రేపొద్దుట కులశేఖరుడికిని భీముడికి ఇక్కడ మల్ల యుద్ధం జరగబోతుంది. పెద్ద మర్మకళతో కూడినటువంటి విద్యను ప్రదర్శించబోతున్నారు అని చెప్పి ఊరు ఊరంతా టంకేసుకున్నారటండి. యుద్ధం మొదలైందటండి. యుద్ధం మొదలైన తర్వాత ఈ భీముణ్ణి